వెల్కమ్ టు సినీ రంగం. డిసెంబర్ బాక్స్ ఆఫీస్ లో పెద్దగా ప్రీ బజ్ లేకుండానే వచ్చిన ఓ సినిమా ఇప్పుడు ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ ఈ ఏడాది అత్యధిక వసూలు సాధించిన సినిమాల లిస్ట్ లో టాప్ లో నిలిచిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమా కేవలం హిందీ వర్షన్లోనే విడుదలైన నార్త్ బాక్స్ ఆఫీస్ వద్ద అసాధారణమైన స్థాయిలో వసూలు రాబడుతోంది. ట్రేడ్ అంచనాల ప్రకారం కేవలం 18 రోజుల్లోనే ఈ సినిమా సుమారు 870 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించినట్లు సమాచారం. అధికారిక గణాంకాలు ఇంకా పూర్తిగా ప్రకటించకపోయినా కలెక్షన్ల వేగం మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతటి క్రేజ్ ఉన్న సినిమాను దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని సోషల్ మీడియాలో సినీ అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ను థియేటర్లలోనే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దురంధర్ డబ్బింగ్ వర్షన్లపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అసలు ఈ సినిమాను తెలుగు సహా ఇతర సౌత్ భాషల్లో థియేటర్లలో రిలీజ్ చేస్తారా లేక నేరుగా ఓటీటీలోనే అన్ని భాషల్లో తీసుకువస్తారా అనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఒక కీలక చర్చ వైరల్ అవుతోంది. తొలుత డిసెంబర్ 19న తెలుగు డబ్బింగ్ వర్షన్ విడుదల చేయాలనే ఆలోచన మేకర్స్ వద్ద ఉన్నప్పటికీ అది చివరి నిమిషంలో విరమించుకున్నట్లు టాక్. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో తెలుగు ప్రేక్షకులు హిందీ వర్షన్ను పెద్ద సంఖ్యలో ఆస్వాదిస్తున్నారని, డబ్బింగ్ వర్షన్తో సినిమా ఒరిజినల్ ఫీల్ తగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయం మేకర్స్ కు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో సినిమా ఇప్పటికే 3వ వారంలోకి అడుగుపెట్టడం, క్రిస్మస్ మరియు సంక్రాంతి భారీ రిలీజ్ల హడావిడి మొదలవడం వల్ల ఇప్పుడు థియేట్రికల్ డబ్బింగ్ రిలీజ్ కు పెద్దగా స్కోప్ కనిపించడం లేదన్నది ట్రేడ్ వర్గాల అంచనా. అందుకే దురంధర్ ను దక్షిణాది భాషల్లో థియేటర్లలో కాకుండా ఓటీటీ రిలీజ్ తర్వాత అన్ని భాషల్లో అందుబాటులోకి తీసుకురావాలన్న ప్లాన్ ఉండొచ్చని అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? దురంధర్ ను తెలుగులో థియేటర్లో రిలీజ్ చేయాల్సిందా లేదా ఓటీటీ రిలీజ్ సరిపోతుందా? కామెంట్స్ లో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.